వెనకంగా ఏనుగులు అయినా గుర్తుపట్టలేరు కానీ ముంగట్కెళ్ళి ఆవగింజ కూడా ఓనియలేదట. సరిగ్గా అవినీతి నిరోధక శాఖ అధికారుల పని కూడా గట్లనే ఉంది. లంచం తీసుకునేటోళ్లను పట్టుకునుడు మంచిదే, అది వాళ్ళ బాధ్యత కూడా. కానీ గింత లంచం తీసుకుంటుండగా దొరికిన ఫలానా అధికారి అని నలుగురికి చెప్పుకునేనంత అమౌంట్ అయితే ఉండాలి కదా. అనిగో లంచం అనే పదమే చిన్నబోయేటంత చిన్నపాటి లంచగొండి అధికారిని కూడా ఇడవలే హీలప్పని సల్లగుండా. ఏసీబీ అధికారులు దొరకబట్టిన లంచగొండి అధికారి గీననే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల రెవెన్యూ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ కొలువు ఎత్తాడట. రేషన్ కార్డు ప్రాసెస్ చేసేందుకు లంచం డిమాండ్ చేసి పట్టుబడ్డాడట. ఇంతకీ తీసుకున్న లంచం ఎంతనో చూడు రూపారు ముంగట సీసల కింద పెట్టిరు చూడు నోట్లు. లెక్కేసిర్రా, బరాబర్ 500 నోట్లు అంటే 2500 అన్నట్టు. 4000 డిమాండ్ చేస్తే 1500 డిస్కౌంట్ ఇచ్చి 2500కు ఫిక్స్ అయిందట. ఆ పైసలు కూడా ఇచ్చుడు ఇష్టం లేని ఆ బాధితుడు ఎవరో ఏసీ బోర్లకు చెప్తే వచ్చి రెడ్ హ్యాండెడ్ గా దొరకబట్టి చెయ్యి గడిగిచ్చి సీసలు పట్టుకున్న పైసలు ముంగట పెట్టి కూసబెట్టి కేసు రాసుకున్నారు. 2500 లెక్కెంత బిషాదెంత, గాయన్ని పైసలు తీసుకున్నా పట్టుకుంటా ఆర్గి ఏసీబీ అధికారులు. అసలు వాళ్ళు ఈయన దొరకబడుతందుకు వచ్చిన కార్ల డీజిల్ ఖర్చు కూడా సరిపోవు ఆ పైసలు. ఎంతమంది వచ్చిరో గానీ ఓ 3 అధికారులు వచ్చిన వాళ్ళల్లో ఒక్కరోజు శాలరీ పైసలు కూడా కావాయే. కానీ 2500 25,000 2.5 లక్షలైనా 2.5 కోట్లైనా లాస్ట్కు 25 రూపాయలన్నా లంచమే. అవినీతి అందుకే పట్టుకున్నారట. ఇంత చెట్టుకు అంతే కాలన్నట్టు కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఆయన పనికి తగ్గట్టు పైకం వసూలు చేస్తున్నట్టు. మరి రెవెన్యూ శాఖలో కొలువు చేసుకుంటా లంచం తీసుకోకుండా డ్యూటీ చేస్తే సాటి అధికారులు ఉద్యోగులు చుట్టాలు దోస్తుల ముంగట ఎంత నాదానైతుంది, ఎంత చిన్నతనం అవుతుంది అనుకున్నట్టుండు. ఇంతకీనా పేరేందో కానీ బ్రదరు జర మళ్ళీ తాప పట్టుబడితే మాత్రం మినిమం గింత తీసుకుంటా దొరికినా అని 10 మందికి గర్వంగా చెప్పుకునేటంత అమౌంట్ తీసుకో బ్రదరు. దొరికినా ఓ అందం ఉంటుంది చెప్పుకుంటందుకు. నిరీగింత చిన్న అమౌంట్ తీసుకొని పట్టుబడితే నెక్స్ట్ టైం మేము కూడా వార్త చెప్పాం. మరి అటెనక నీ ఇష్టం.